తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. వరంగల్, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ సిద్ధం చేశారు. పెద్దవాగు గేట్లు ఎత్తేయడంతో అశ్వారావుపేటలో 20 మంది వరదల్లో చిక్కుకున్నారు. మరో చోట 5 గొర్రెల కాపర్లు చెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళు ఎక్కించారు, ఒకళ్ళు లిఫ్ట్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెంలోని నారాయణపురం వద్ద 20 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న కూలీలను అధికారులు సురక్షితంగా రక్షించారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని రక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెస్క్యూ టీం సహాయ చర్యలు చేపట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు ఉదయం గోదావరి నీటి మట్టం 21 అడుగులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు దుమ్మిగూడెం మండలంలోని సీతవాగు, గుబ్బల మంకి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సిడబ్ల్యూసి అధికారులు చెప్పారు. పెరిగింది ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం నుంచి చెర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారి చెరువుల్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగింది ఇప్పుడు పెరిగింది ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దేవరపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్యాంకులోకి వరద నీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. సుమారు 3 అడుగుల మేర వరద నీరు బ్యాంకులోకి చేరింది. దీంతో బ్యాంకులో ఉన్న సిబ్బంది కస్టమర్స్ ను బయటకు పంపించేశారు. బ్యాంక్ లోపల గేట్లు వేసి సిబ్బంది లోనే ఉండిపోయారు. ఇక మరోవైపు భారీ వర్షాలకు ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అతలాకుతలమయ్యాయి. వేలేరుపాడు మండలం కోయమాధారం, విప్పలగుంపు గ్రామాల మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో కారు కూడా కొట్టుకుపోయింది. రాజమండ్రి నుంచి రుద్రంకోట వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో రుద్రంకోటకు చెందిన డ్రైవర్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన 4 గల్లంతయ్యారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని హెలికాప్టర్ సాయంతో తరలించారు రెస్క్యూ సిబ్బంది.
పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు జిల్లా పోలీసులు అధికారులు. అశ్వారావుపేట పెద్దవాగు ఘటనపై మంత్రి పొంగులేటి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయ సమీపంలో వరదలో చిక్కుకున్నారు 30 మంది కూలీలు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం అప్రమత్తమైంది. వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీంను హెలికాప్టర్లో పంపారు. అలాగే ప్రత్యేక బోట్లను కూడా సిద్ధం చేశారు. మొత్తానికి వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో కాపాడగలిగారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. దీంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ సాయంతో ఫైనల్ గా వాళ్ళను రెస్క్యూ అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఖమ్మం వ్యాప్తంగా కూడా వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. 30 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారిని సురక్షితంగా కాపాడగలిగారు. ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. బుట్టాయిగూడెం వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. స్కూల్ ముగిశాక విద్యార్థుల్ని ఇళ్ల వద్ద దింపేందుకు వెళ్తుండగా రహదారిపై వరద నీటి ప్రవాహం మధ్యలో నిలిచిపోయింది. వెంటనే గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో బస్సును ఒడ్డుకు చేర్చి విద్యార్థుల్ని కాపాడారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు అశ్వారావుపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జీలుగుమిల్లి నుంచి కామయ్యపాలెం వెళ్లే రహదారి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది. డైవర్షన్ వేసిన రహదారిపై జల్లేరు వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా సుమారు 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు రవాణా సదుపాయం నిలిచిపోయింది. ఇప్పలపాడు, కన్నాపురం రహదారులపై వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగు దాటొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుండేటి వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాల్లో మొలక దశలో ఉన్న పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో నిడదవోలు పట్టణం నీట మునిగింది. నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. బస్టాండ్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ను పరిశీలించారు. వెంటనే మోటార్లతో నీళ్లను తోడించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా వర్షం కమ్మేస్తోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కూనవరం మండలం కొండరాజుపేట గ్రామం వద్ద కాజ్వే పైకి వరద నీరు చేరడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలం టేకులబోరు,
బుదునూరు కొండవాగులో వరద ఉధృతి పెరిగింది. ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి వరద ఉధృతి తీవ్రమైంది. దీంతో ఒకరికొకరు సహాయంతో వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. ఇక మరోవైపు విఆర్పురం మండలం అన్నవరం కొండవాగు ఉధృతితో సుమారుగా 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీరామగిరి గ్రామంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. అమ్మవారి ఆలయాన్ని గోదావరి నది చుట్టుముట్టింది. గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలయంలో భక్తులు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీకుమార్ తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు ఉదయం గోదావరి నీటి మట్టం 21 అడుగులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువకు ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు దుమ్మిగూడెం మండలంలోని సీతవాగు, గుబ్బల మంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సిడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేయడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారి చెరువుల్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గత 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. చెరువులు ఉప్పొంగి వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా దమ్మపేట మెయిన్ రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముల్కలపల్లి, కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరడంతో స్కూల్కి సెలవు ప్రకటించారు. అశ్వారావుపేట పట్టణంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలల చుట్టూ వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం రోడ్డులో చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వినాయకపురం, పార్కిలి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి 10,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాల కారణంగా సత్తుపల్లి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ఓసీలో 10,000 టన్నులు, కిస్టారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్ట్, బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తింది. బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కాలువ ద్వారా వరద నీటిని వేంసూరు మండలానికి తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. చెరువులు, వాగుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఓకే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 402 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు గత రాత్రి డ్యాం 3 గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వాగులో పశువుల కాపరులు చిక్కుకుపోయారు. సాయం కోసం చెట్లపైకి ఎక్కి ఎదురు చూశారు. బచ్చుబాడి గూడెం వద్ద పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. వాగులో చిక్కుకున్న 5గురిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.